హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దానేటి. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే నిన్న మధ్యాహ్నం మనకైతే ఐక్యూ నుంచి ఐక్యూ నియో 9 ప్రో అయితే లాంచ్ అయింది కదా. దీని యొక్క స్పెసిఫికేషన్స్, ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఇది ఆ ప్రైస్కి వర్తా కాదని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ విషయంకి వచ్చినట్టయితే ఐక్యూ నియో 9 ప్రో మనకి 37,000 అయితే పెట్టారనమాట. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ మీకు 37,000 అయితే ఉంది. బ్యాంక్ ఆఫర్ 2000 అయితే ఇచ్చారు ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో. అప్పుడు మీకు ఒక 2000 అయితే తగ్గుద్ది. అప్పుడు 35,000 అయితే వస్తుంది అనమాట విత్ బ్యాంక్ ఆఫర్. వితౌట్ బ్యాంక్ ఆఫర్ అయితే బేస్ వేరియంట్ వచ్చినప్పటికి 37,000 అయితే ఉంది. హై ఎండ్ మోడల్ మీకు చూసుకున్నట్టయితే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ మీకు వచ్చినప్పటికి 38,000 అయితే 39,000 అయితే పెట్టారు. 2000 తగ్గించి 37,000 అయితే మీకు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది అనమాట. అలాగే మీరు ఒకవేళ ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఈ బ్యాంక్ ఆఫర్స్ అనేవి అయితే వర్తించదు. ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫ్ కింద మీకు 4,000 ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీలైతే. అలాగే నెక్స్ట్ మనం మొబైల్లోకి వచ్చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమెరా డిపార్ట్మెంట్ అయితే చూద్దాం అనమాట. కెమెరా డిపార్ట్మెంట్ లో మీరు చూసుకున్నట్టయితే దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు. అది కూడా సోనీ సెన్సర్ IMX920 సెన్సర్ తో మీకు ఇదైతే లభించడం అయితే జరుగుతుంది. దీని ఒక నైట్ విజన్ కెమెరా అనేది చెప్పుకోవచ్చు. అలాగే సెకండరీ కెమెరా వచ్చినప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొని వచ్చారనమాట, అల్ట్రా వైడ్ కెమెరా. అలాగే ఇది మీకు కొద్దిగా షేప్ అయితే చేంజ్ చేశారనమాట. స్క్వేర్ సర్కిల్ షేప్ అని చెప్పేసి సంథింగ్ ఒక పేరు అయితే పెట్టుకొని వీళ్ళైతే వచ్చారు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరాతో మీకు ఇదైతే లభిస్తుంది. అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు మెయిన్ కెమెరాతో మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 8K 30 FPS వరకు అయితే మీకు అయితే వీడియో అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూజ్ చేసుకొని 4K 30 FPS వరకు అయితే మీరు అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే 1080p 60 FPS వరకు అయితే మీరైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూజ్ చేసి అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ మీకు 4K 30 FPS వరకు అయితే మీరైతే వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఐక్యూ వాళ్ళు ఐక్యూ నియో 9 ప్రోలో కెమెరా ఇంప్లిమెంటేషన్ అయితే చాలా బాగా చేశారని అయితే అంటున్నారు. మరి టెస్టింగ్ అయితే చాలా వరకు కొన్ని రివ్యూలు బట్టి అయితే చెప్పొచ్చు. డిపార్ట్మెంట్ అయితే కెమెరా డిపార్ట్మెంట్ అయితే వీళ్ళైతే మళ్ళీ పట్టించుకొని కొద్దిగా ఇంప్లిమెంటేషన్ అయితే బాగా చేశారని అయితే అన్నారు. OnePlus 12R కన్నా ఐక్యూ నియో 9 ప్రోలో మీకు కెమెరా డిపార్ట్మెంట్ అయితే బాగుంది అంటున్నారు. అలాగే ఇంతవరకు కూడా OnePlus 12 కన్నా ఐక్యూ 12 లో కూడా కెమెరా బాగుందని చెప్పేసి అయితే వచ్చిందనమాట. సేమ్ అలాగే ఇప్పుడు కూడా కెమెరా అయితే ఇంప్లిమెంట్ అయితే చేశారంట. మరి చూడాలి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయిందో ఎంతవరకు అవ్వలేదో. అలాగే నెక్స్ట్ మనం డిస్ప్లే విషయంకి వచ్చినట్టయితే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో మీకు ఇదైతే లభించడం జరుగుతుంది. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్ అయితే దీని అయితే తీసుకొచ్చారనమాట. తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే 120Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఎక్స్ట్రా 144Hz అనేది మీకు గేమింగ్ లో ఆడినప్పుడు ఎక్స్ట్రా Q1 చిప్ వీళ్ళు ఏదైతే ఇస్తారో ఆ Q1 చిప్ అనేది మీకు రేస్ చేసి 144Hz వరకు మీకు గేమింగ్ లో అయితే దొరుకుతుంది. నార్మల్ గా అయితే 120Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే ఈ ఫోన్ లో ఉందని అయితే అన్నారనమాట. దాని గురించి కూడా చూడాలి. అలాగే నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే బ్యాటరీలో 5160 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు బాక్స్ లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసి మీరు ఒక 30 to 40 minutes లో మీరైతే ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే బేస్ వేరియంట్ మీకు ఏదైతే దొరుకుతుందో 8GB ర్యామ్ 256GB స్టోరేజ్, అలాగే 12GB ర్యామ్ 256GB హై ఎండ్ మోడల్. దీనిలో మీకు అయితే LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారనమాట. UFS 4.0 స్టోరేజ్ తో అయితే మీకు ఇదైతే లభిస్తుంది. అలాగే దీనిలో మీకు NFC సపోర్ట్ అయితే లేదని అయితే అన్నారు. మరి NFC సపోర్ట్ లేకుండా మీకు అయితే 38 to 40K ప్రైస్ లో వెళ్ళిపోయింది కాబట్టి 38K ప్రైస్ లో NFC ఇచ్చుంటే కొద్దిగా బాగుండేది అనిపించింది. ఎందుకంటే నార్మల్గా మనకి ఇప్పుడు 30,000 బిలో ఉన్న ఫోన్స్ లో కూడా మీకు NFCs అయితే వస్తున్నాయి. ఇంకా చాలా టైం అయితే అయిపోయింది కాబట్టి NFC అయితే ప్రొవైడ్ చేసి ఉండాల్సింది. అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే Android 14 అప్డేట్ వర్షన్ అయితే వస్తుంది. అండ్ FunTouch OS 14 అయితే మీకు ఇదైతే లభిస్తుంది. అలాగే 3 years వరకు మీకు OS అప్డేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. 4 years వరకు మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. మీరు నార్మల్గా ఇప్పుడు కొంటే కనుక 1.5 year వారంటీ అయితే వస్తుంది. ఆర్ఎల్స్ ప్రీ బుకింగ్ లో చేసుకునే వాళ్ళకి ఏంటంటే 2 years వరకు అయితే వస్తుంది. ఒక 6 months అయితే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అలాగే మెయిన్ హార్ట్ ఆఫ్ ది ఫోన్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసర్ వచ్చినప్పటికి Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో అయితే వస్తుంది అనమాట. అలాగే Q1 చిప్ సపోర్ట్ తో ఇదైతే మీకు అయితే లభిస్తుంది. ఇదేంటంటే Q1 చిప్ అనేది మీకు గేమింగ్ లో ఎప్పుడైతే ఫ్రేమ్ డ్రాప్స్ తగ్గుతాయో డిస్ప్లేలో మనకి కొద్దిగా చూపించినప్పుడు కొద్దిగా ల్యాగ్ అయితే అవుతుంది కదా. ప్రాసెసర్ అనేది డిస్ప్లేకి మీకు ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటుంది. అప్పుడు ఈ Q1 చిప్ అనేది ఏంటంటే ఫ్రేమ్ డ్రాప్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఫ్రేమ్ డ్రాప్స్ కొద్దిగా రాకుండా ఉండడానికి ఇది ఒక ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఒక 90 FPS లో ఆడే వరకు ఒక 120 FPS అలాగైతే తీసుకొని వెళ్తుంది అనమాట. కొద్దిగా గేమింగ్ ఏంటంటే మీకు ఇన్వాల్వ్మెంట్ అనేది కొద్దిగా బాగుంటుంది. ఫ్రీ ల్యాగ్ గేమింగ్ అయితే మీరైతే ఆడుకోవచ్చు అనమాట. అలాగే దీని అంటూ స్కోర్ మీరు చూసుకున్నట్టయితే 1.7 million వరకు అయితే ఉందని అయితే అంటున్నారు.
నార్మల్ అంటూ స్కోర్స్ బయట వచ్చిన వాళ్ళకి ఏంటంటే 16 లక్షల దాకా అయితే వచ్చింది అనమాట. నియర్లీ మాక్సిమం ఎప్పుడు బ్రాండ్ చెప్పినాయి అన్నా కానీ డైరెక్ట్ ప్రాసెసర్ చెప్పినా కానీ మనం అంత తొందరగా చూసుకోకూడదు, స్కోర్స్ అటు ఇటు వెళ్తా ఉంటాయి కాబట్టి. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికీ. మరి దీని యొక్క ప్రైస్ సెగ్మెంట్ మనం చూసుకున్నట్టయితే 35,000 వేసుకుందాం. ఎందుకంటే ఐసిఐసి అండ్ హెచ్డిఎఫ్సి మాక్సిమం కొంతమంది దగ్గర ఉంటాయి కాబట్టి, అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి కొద్దిగా 35,000 అయితే వేసుకుందాం. బ్యాంక్ ఆఫర్, వితౌట్ బ్యాంక్ ఆఫర్ అయితే 37,000. మరి ఈ ప్రైస్కి ఇది వర్తా అంటే నన్ను అడిగితే కెమెరా డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి 35,000కి అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఐక్యూ నియో 7 ప్రోనే మనకి లాస్ట్ మంత్ దాకా కూడా, ఎందుకు మొన్నటి దాకా కూడా మీకు 33,000కి అయితే అమ్మారు. 8+ Gen 1 ప్రాసెసర్, 8 Gen 2 ప్రాసెసర్, అలాగే కెమెరా ఇంప్లిమెంటేషన్ ఉంది సోనీ సెన్సార్తో, ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మీకైతే 35,000 అయితే వర్తబుల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎవరైనా 35,000లో ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారు అనుకుంటే, గేమింగ్ అండ్ కెమెరా సెంట్రిక్లో ఆల్రౌండర్ ఫోన్ వచ్చినప్పటికి మీకు ఐక్యూ నియో 9 Pro అయితే ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ నా అభిప్రాయం వచ్చినప్పటికీ. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్.